Hi students, welcome to the channel Physics with KIRANKUMAR. Last video lo manam superposition principle interference gurinchi telusukunnam. Aithe ade video lo problems chepdamani try chesa gaani video length ekku avadam valla deeniki separate video chestunna. Deentlo oka 5 problems discuss chestam. Dantlo oka 3 problems rendemo IIT advanced lo adigadu, easy gaane untayi problems. Okati NEEt lo adigadu and inko rendu just మామూలు general problems అన్నమాట. ఓకే 5 ప్రాబ్లమ్స్ ఈ వీడియో చేస్తున్నాను, చాలా చిన్న వీడియోనే అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ అండ్ ఇంటర్ఫిరెన్స్ సంబంధించింది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చదువుతున్నా వినండమ్మా. 2 పీరియాడిక్ వేవ్స్ ఆఫ్ ఇంటెన్సిటీస్ I1 అండ్ I2. రెండు పీరియాడిక్ వేవ్స్ ఉన్నాయి. పీరియాడిక్ అంటే హార్మోనిక్ వేవ్స్. వాటి ఇంటెన్సిటీస్ I1 అండ్ I2. దే ఆర్ యాక్టింగ్ ఎట్ సేమ్ పాయింట్ అంటున్నాడు. ఒక మీడియంలో దే ఆర్ యాక్టింగ్ ఎట్ సేమ్ పాయింట్ అంటున్నాడు. అయితే వాడేమడిగాడంటే వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ అండ్ మినిమం ఇంటెన్సిటీ. ఇదమ్మా అడిగింది. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. ఇది నీట్లో అడిగాడమ్మా. ప్రీవియస్ ఇయర్ నీట్ పేపర్స్లో ఉంది ఇది. సమ్ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ అండ్ మినిమం ఇంటెన్సిటీ. మాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం ఇంటెన్సిటీ సమ్ అడిగాడు. ఓకే, ఇంటెన్సిటీస్ ఏమి ఇచ్చాడు? I1 అండ్ I2. ఓకే, మాక్సిమం ఇంటెన్సిటీ ఏంటి? √I1 ప్లస్ √I2 హోల్ స్క్వేర్ ప్లస్ సమ్ అన్నాడు కదా, ప్లస్ మినిమం ఇంటెన్సిటీ ఏంటి? √I1 మైనస్ √I2 హోల్ స్క్వేర్. అంతే. ఏమవుతుంది? ఇదేమో I1 ప్లస్ I2 ప్లస్ 2√I1 I2 అవుతుంది. ఇది √I1 ప్లస్ √I2 మైనస్ 2√I1 I2 అవుతుంది. అంతే కదా. ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. ఏం మిగిలింది మనకి? 2 ఇంటూ ఇది రూట్ కాదు కదా మీకు, ఇక్కడ రూట్ ఉండదు కదా. ఓకే, 2 ఇంటూ I1 ప్లస్ I2. అంతే. ఓకే, సమ్ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ అండ్ మినిమం ఇంటెన్సిటీ అడిగడం. ఈ రెండు క్యాన్సిల్ అయ్యి మనకి 2I1 2I2 మిగులుతుంది. దాన్నే 2 ఇంటూ I1 ప్లస్ I2 అని రాస్తాం. ఓకే, రైట్. అది ప్రీవియస్ ఇయర్ నీట్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు IIT అడ్వాన్స్డ్లో అడిగిన క్వశ్చన్స్ ఒక రెండు ఉన్నాయి, ఆ రెండు కూడా చూద్దాం. IIT అడ్వాన్స్డ్లో అడిగిన 2 క్వశ్చన్స్, అవి కూడా ఈజీ అమ్మ. అది కష్టమైన క్వశ్చన్స్ ఏం కాదు, ఈజీ క్వశ్చన్సే. చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏంటంటే రెండు ప్రోగ్రెసివ్ వేవ్స్ ఉన్నాయట. నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెండు ప్రోగ్రెసివ్ వేవ్స్ ఉన్నాయి. ఒకదాని ఈక్వేషన్ ఏమో y1 ఈక్వల్ టు 4 sin 2x మైనస్ 60. 4 sin 2x మైనస్ 60. రెండో దాని ఈక్వేషన్ y2 ఈక్వల్ టు 3 sin 2x మైనస్ 60 మైనస్ π/2. ఇలా ఒక రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. అయితే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అడిగాడమ్మా. ఓకే, సో ప్రీవియస్ వీడియో కనుక చూసుంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏంటంటే A ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ φ. φ అంటే ఈ రెండు వేవ్స్ మధ్యలో డిఫరెన్స్. ఏం డిఫరెన్స్? ఫేజ్ డిఫరెన్స్. ఒకసారి చూడండి, ఈ రెండు వేవ్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ π/2. అంతే కదా. ఇది 2x మైనస్ 16, ఇది కూడా 2x మైనస్ 16. అమ్మ ఫేజ్ డిఫరెన్స్ అంటే ఈ టోటల్ ఇదంతా ఫేజే. ఇది మైనస్ ఇది. ఓకే, ఇది మైనస్ ఇది, టోటల్ ఫేజ్ డిఫరెన్స్ కావాలి మనకి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? π/2. 90 degrees డిఫరెన్స్ అమ్మ. కాస్ 90 ఏమవుతుంది? 0. అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. కాస్ 90 0 కాబట్టి ఈ టర్మ్ 0 అవుతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది? A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ అంటే ఇది A1, ఇది A2. ఇదే కదా యాంప్లిట్యూడ్. సో A1 స్క్వేర్ అంటే 16 ప్లస్ A2 స్క్వేర్ అంటే 9 విచ్ ఇస్ ఈక్వల్ టు √25 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. ఓకే, సో అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అమ్మ ఇది. అడ్వాన్స్డ్ అంటే ఏదో చాలా కష్టంగా అడుగుతాడు, మనం చేయలేము అంటానికి ఏం లేదు. ఓకేనా, ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇది వన్ ఆఫ్ దెమ్. ఓకే, ఇది ఇంటిజర్ టైప్ క్వశ్చన్ యాక్చువల్గా. ఇంటిజర్ టైప్ క్వశ్చన్. అలాగే ఇంటిజర్ టైప్ క్వశ్చన్ ఇంకోటి ఉంది, అది కూడా అడ్వాన్స్డ్లోనే అడిగాడు. 2016లోనే ఏదో అడిగాడు, అది కూడా చూడండి. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్, నేను క్వశ్చన్ చదువుతాను జాగ్రత్తగా. ఆ డేటా మీరు చూడండి అమ్మా.
ఒక 4 హార్మోనిక్ వేవ్స్ ఉన్నాయంట హ్యావింగ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, క్వశ్చన్ చెప్తున్నా వినండి అమ్మా. 4 హార్మోనిక్ వేవ్స్ ఆర్ దేర్, దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. 4 హార్మోనిక్ వేవ్స్కి ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఫేజ్ యాంగిల్స్ ఓకే ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ కదా, ఇంటెన్సిటీస్ కూడా ఈక్వల్గా ఉన్నాయంటమ్మా. ఇంటెన్సిటీస్ ఈక్వల్ అట, ఇంటెన్సిటీ I0 అన్నాడు. వాటి ఇంటెన్సిటీస్ ఈక్వల్ అట, ఇంటెన్సిటీ I0 అన్నాడు. ఓకేనా? సో వాటికి డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయంట. దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫేజ్ యాంగిల్స్. ఏంటా ఫేజ్ యాంగిల్స్? 0, π/3, 2π/3 అండ్ π, 2π/3 అండ్ π. అది ఏం కనుక్కోమన్నాడంటే వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్, ఇది కూడా ఇచ్చాడు, ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టింగ్ వేవ్. ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టింగ్ వేవ్ ఎంత ఇచ్చాడంటే NI0 అని ఇచ్చాడు. రిజల్టింగ్ వేవ్ ఇంటెన్సిటీ NI0 అని ఇచ్చాడు. N ఈక్వల్ టు ఎంత? ఇంటిజర్ టైప్ క్వశ్చన్ ఇది కూడా. N ఈక్వల్ టు ఎంత అది అడిగింది. ఓకే, ఒకసారి చూడండి క్వశ్చన్ చూడండి. 4 హార్మోనిక్స్ వేవ్స్ ఉన్నాయి. ఆ 4 హార్మోనిక్ వేవ్స్కి ఫ్రీక్వెన్సీ ఈక్వల్, ఇంకా ఇంటెన్సిటీ ఈక్వల్, కానీ ఫేజెస్ ఇలా ఉన్నాయి 0, π/3, 2π/3 అండ్ π. ఓకే, రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత ఇచ్చాడు? NI0 అని ఇచ్చాడు, వాడే ఇచ్చాడు. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? N వాల్యూ ఎంత. ఓకే, సరే ఇక్కడ జస్ట్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఉపయోగిస్తాం అంతే అమ్మ. చూడండి అమ్మ, ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్, అన్నీ ఈక్వల్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ అల్ల ఎందులో ఉంది? ఇదిగోండి ఫేజెస్లో ఉంది. సో చూడండి ఒకసారి మనం y ఈక్వల్ టు సమ్ ఇంటెన్సిటీ I0 కాబట్టి యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? √I0. ఇంటెన్సిటీ I0 కాబట్టి యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? √I0. సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏదో వస్తుందిలేమ్మా, అవన్నీ మనకు అనవసరం. సమ్ కాన్స్టెంట్ ఇంటూ I0 సైన్ 0, ఫేజ్ 0 అంటున్నాడు. సింపుల్. ఇది y1. y2 ఏమవుతుంది? √I0 సైన్ π/3. y3 ఏమవుతుంది? √I0 సైన్ 2π/3. సో ఇవన్నిటిని యాడ్ చేయడమే కదా సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే. y4 ఈక్వల్ టు √I0 సైన్ π, ఇవన్నిటిని యాడ్ చేయడమే కదమ్మా. సో y ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 ఏమవుతుంది? మనం √I0 కనుక కామన్ తీసేస్తే లోపల ఏం మిగులుతుంది? సైన్ 0 ప్లస్ సైన్ 2π/3 ప్లస్ π/3 కూడా ఉందమ్ము, సైన్ π/3 ప్లస్ సైన్ π. సైన్ 0 0, సైన్ π 0. ఓకే, తీసేయండి. సైన్ 2π/3 ఏమవుతుంది? సైన్ 2π/3 అంటే సైన్ 120 డిగ్రీస్ అమ్మ. సైన్ 120 డిగ్రీస్ √3/2. ఓకే, సైన్ 120 డిగ్రీస్ అంటే 90 ప్లస్ 30 cos 30. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ పాజిటివ్ అవుతుంది. ఓకే, సైన్ π/3 అంటే సైన్ 60 డిగ్రీస్ అమ్మ. సైన్ 2π/3 120, సైన్ π/3 60 డిగ్రీస్. π/3 అంటే 60 డిగ్రీస్ అంటే అది కూడా √3/2 అవుతుంది. సో బ్రాకెట్లో టర్మ్ ఏమవుతుందమ్మా? √I0 ఇంటూ 2 ఇంటూ √3/2. 2 సార్లు వచ్చింది కదా √3/2. ఇక్కడ √3/2, ఇక్కడ √3/2. సో 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగిలింది? √3 ఇంటూ √I0. ఇదేంటి? యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేయాలి. సో ఇంటెన్సిటీ ఏమవుతుంది? 3I0. ఇదేంటి? యాంప్లిట్యూడ్. ఇది ఇంటెన్సిటీ ఏమవుతుంది? 3I0. మనకి ఇంటెన్సిటీ ఏమని ఇచ్చాడు? NI0 అని ఇచ్చాడు కాబట్టి N ఈక్వల్ టు ఏమైంది? 3. దట్స్ ఇట్. సింపుల్గా మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఉపయోగించాం. ఇక్కడ ఏం ఫార్ములాస్ ఏం ఉపయోగించలే, సింపుల్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. y ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4. ఓకే, సో ఇక్కడతో ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ నాకు కనపడినవి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక 2 క్వశ్చన్స్ నేను రాసుకున్నాయి అంటే బుక్స్లో చూసి రాసినాయాలేమ్మా. సో ఆ 2 క్వశ్చన్స్ కూడా చేసేద్దాం, ఫాస్ట్గానే చేద్దాంలేమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీస్ ఇచ్చాడమ్మా. రేషియో ఆఫ్ ఇంటెన్సిటీస్ కదా యాక్చువల్గా. రేషియో ఆఫ్ ఇంటెన్సిటీస్ రెండు వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతున్నాయట. 2 వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతున్నాయి. వాటి ఇంటెన్సిటీస్ రేషియో I1/I2 ఈక్వల్ టు 4/1 అన్నాడు. అంటే 4:1 రేషియోలో ఉంది అన్నాడు. సో నేను ఇలా రాస్తున్నా 4/1 అని. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ టు మినిమం ఇంటెన్సిటీ అంటే Imax డివైడెడ్ బై I minimum.
ఇది కనుక్కోమన్నాడమ్మా. సో I1/I2 4/1 రేషియోలో ఉంది కాబట్టి √I1/√I2 ఏ రేషియోలో ఉంటుంది? 2/1. ఇక్కడ ఐమాక్స్ని మనం √I1 ప్లస్ √I2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఐమాక్స్ అంటే అదే మన ఈ ఫార్ములా లాస్ట్ వీడియోలో చూడండి ఉంటుంది. ఐమాక్స్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ √I1 ప్లస్ √I2 హోల్ స్క్వేర్. మినిమం ఇంటెన్సిటీ కావాలంటే √I1 మైనస్ √I2 హోల్ స్క్వేర్. ఇక్కడ I1 I2 2:1 రేషియోలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం 2:1 అని రాసేయచ్చాము. ఒకటి 2 ఇంకోటి 1 అనుకుంటామే. ఓకే, 2:1 రేషియోలో ఉన్నాయి కాబట్టి మాకు ఒకటి 2 అనుకుందాం, ఒకటి 1 అనుకుందాం, లేదా ఒకటి 2I అనుకోవచ్చు, ఒకటి I అనుకోవచ్చు. ఓకే, అదంతా ఎందుకు, మనం ఎలాగో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2:1 అనేది రాసేయచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది? 2 + 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 - 1 హోల్ స్క్వేర్. ఇది 3 స్క్వేర్ ఏమో 9, ఇది 1. సో 9:1 రేషియోలో ఉంటుంది. కనుక్కోమన్నది ఇదే అమ్మా, ఐమాక్స్ టు ఐ మినిమం. ఓకే, ఇంటెన్సిటీస్ ఇచ్చాడు ఏ రేషియోలో ఉన్నాయి? 4:1 రేషియోలో ఉన్నాయి. ఐమాక్స్ డివైడెడ్ బై ఐ మినిమం కనుక్కోమన్నాడు. అలాగే ఏ మ్యాక్స్ డివైడెడ్ బై ఏ మినిమం కనుక్కోమంటే వీటికి స్క్వేర్ రూట్ కడితే సరిపోతుంది. 3:1 అంతే కదమ్మా. ఏ మ్యాక్స్ అంటే A1 + A2 వస్తుంది. ఓకే, A1 + A2 వస్తుంది. దాని నుంచి మీరు ఈజీగా క్యాల్కులేట్ చేయగలుగుతారు. ఏ మ్యాక్స్ అంటే ఏంటమ్మా? A1 + A2. ఏ మినిమం అంటే A1 - A2. ఏ ఏమో 2 అవుతుంది, A1 2 అవుతుంది, A2 1 అవుతుంది. సో 2 + 1 3, 3:1 వస్తుంది. ఓకే, ఇన్ కేస్ అడిగితే. రైట్, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం, ఇది కొంచెం వాల్యూస్ అవి ఓన్గా వేసామమ్మా. కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఈజీగా ఉండటం కోసం వాల్యూస్ ఓన్గా వేసుకున్నా. క్వశ్చన్ వేరే చోట చూసిందే కానీ జస్ట్ వాల్యూస్ కొంచెం మార్చాను. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏంటంటే 2 సోర్సెస్ ఉన్నాయి, S1 అండ్ S2. ఇక్కడ ఎక్కడో పాయింట్ P అనే పాయింట్ ఉంది. S1 అండ్ S2 అని 2 సోర్సెస్ ఉన్నాయమ్మా, వేవ్స్ని రిలీజ్ చేసే సోర్సెస్. ఇక్కడ ఎక్కడో P అనే పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. ఓకే, అయితే ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేస్తా. ఈ డిస్టెన్స్ని నేను 3 మీటర్స్ అనుకుంటా. ఈ డిస్టెన్స్ని 3 మీటర్స్ అనుకుంటా. ఈ డిస్టెన్స్ని √10 మీటర్స్ అనుకుంటా. ఈ డిస్టెన్స్ 3 మీటర్స్, ఈ డిస్టెన్స్ √10 మీటర్స్. ఈ డిస్టెన్స్ అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో 4 మీటర్స్ అనుకుంటా. ఇది 3 మీటర్స్, ఇది √10 మీటర్స్, ఇది 4 మీటర్స్. అయితే ఇక్కడ నుంచి వెళ్తున్న 2 వేవ్స్, ఇక్కడ నుంచి 2 వేవ్స్ వెళ్తున్నాయి. అలాగా ఇక్కడ ఇంటర్ఫియర్ అవుతున్నాయి అనుకోండి. ఇక్కడ నుంచి వెళ్తున్న 2 వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతున్నాయి. ఓకే, అంటే ఇంటర్ఫియర్ అవుతున్నాయి అనగానే మీరు సేమ్ ఫ్రీక్వెన్సీ అని అనుకోవాలి. ఓకే, సో ఈ 2 వేవ్స్ ఈ పాయింట్ P అనే పాయింట్ దగ్గర ఇంటర్ఫియర్ అవుతున్నాయి. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫర్ వాట్ ఫ్రీక్వెన్సీస్ విల్ వి హియర్ ఏ లౌడ్ సౌండ్ ఎట్ P? ఏంటమ్మా? ఫర్ వాట్ ఫ్రీక్వెన్సీస్ విల్ వి హియర్, అంటే ఏంటివి? సౌండ్ సోర్సెస్ అమ్మ, సౌండ్ వేవ్స్ ఇవి. విల్ వి హియర్ ఎ లౌడ్ సౌండ్ ఎట్ P. P అనే పాయింట్ దగ్గర లౌడ్ సౌండ్ ఏ ఫ్రీక్వెన్సీస్ దగ్గర వినపడుతుంది? ఈ రెండింటికి ఫ్రీక్వెన్సీస్ ఒకటే, కానీ ఏ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఆ లౌడ్ సౌండ్ అనేది వినపడుతుంది అనేది మనకు కావాలమ్మా. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఏమో 340 అనుకోండి. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈక్వల్ టు 340. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూడండి అమ్మా. S1 అనే సోర్స్ ఉంది, S2 అనే సోర్స్ ఉంది, ఇక్కడ P అనే పాయింట్ ఉంది. ఇవన్నీ సౌండ్ సోర్సెస్ అనమాట. సో దీని నుంచి ఒక సౌండ్ వేవ్ వెళ్తుంది, దీని నుంచి సౌండ్ వేవ్స్ వెళ్తాయి. అవి P అనే పాయింట్ దగ్గర ఇంటర్ఫియర్ అవుతాయి. ఇదిగోండి P అనే పాయింట్, ఇదిగోండి ఇక్కడ నుంచి 4 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ డిస్టెన్స్ ఏమో, చిన్న డిస్టెన్స్ ఏమో 3 మీటర్స్, ఈ డిస్టెన్స్ ఏమో √10 మీటర్స్ అనుకున్నా. ఓకే, ఇది నార్మల్ అనుకుందాం. అయితే ఏ ఫ్రీక్వెన్సీస్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, ఏ ఫ్రీక్వెన్సీస్కి ఇక్కడ లౌడ్ సౌండ్ వినపడుతుంది అన్నాడు. లౌడ్ సౌండ్ అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి, మ్యాక్సిమం ఉండాలి. అంటే అక్కడ ఏం జరగాలి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగాలి. ఏం జరగాలమ్మా? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగాలి అంటే కండిషన్ ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ 2nπ అవ్వాలి, లేదంటే
పాత్ డిఫరెన్స్ ఎన్ ల్యాండా అవ్వాలి, అంతేనా? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే ఫేజ్ డిఫరెన్స్ 2n పై అవ్వాలి. లాస్ట్ వీడియో చూడండి అమ్మ డౌట్ ఉంటే. పాత్ డిఫరెన్స్ ఎంత అవ్వాలి? ఎన్ ల్యాండా అవ్వాలి. ఈ రెండిట్లో ఏది, ఈ రెండు కండిషన్లో ఏదైనా ఒకటే కండిషన్ అమ్మ, రెండో ఒకటే కండిషన్. ఈ రెండు కండిషన్స్లో ఏది సాటిస్ఫై అయినా మనకి అక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అదే లాజిక్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి లాజిక్ అదే. సరే, అయితే మనకి ఇక్కడ ఇచ్చిన డేటా బట్టి మనం పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయగలం. ఇక్కడ ఏమి డేటా ఇవ్వలేదమ్మా, ఓన్లీ డిస్టెన్సెస్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయగలం? పాత్ డిఫరెన్స్ అంటే ఈ డిస్టెన్స్ మైనస్ ఈ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎంత? మైనస్ ఈ డిస్టెన్స్. ఈ రెండు డిస్టెన్స్ మధ్యలో డిఫరెన్స్ పాత్ డిఫరెన్స్ అంటే అదే క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏ ఫ్రీక్వెన్సీస్ దగ్గర వస్తుంది అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేంటో చూద్దాం. ఓకే, రైట్. సరే, పాత్ డిఫరెన్స్ ఇక్కడ ఏం జరగాలి? లౌడ్ సౌండ్ రావాలి అన్నాం. లౌడ్ సౌండ్ అంటే మీనింగ్ ఏంటి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్ ఏంటి? పాత్ డిఫరెన్స్ అంటే డెల్టా ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు ఎన్ ల్యాండా. ఎన్ ఈజ్ వేరే దాన్ని సమ్ ఇంటిజర్. ఓకే, డెల్టా ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు ఎన్ ల్యాండా. ఓకే అమ్మా, రైట్. సరే, ఈ పాత్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఈ డిస్టెన్స్ 3, ఈ డిస్టెన్స్ ఏమో 4 మీటర్స్ కాబట్టి ఇది 5 మీటర్స్ అవుతుంది. పైథాగరస్ థియరం అప్లై చేయండి. ఇది 5 మీటర్స్ అవుతుంది. 3, 4, 5 ఫేమస్ ట్రయాంగిల్. రైట్, ఇప్పుడు ఇది చూద్దాం. ఈ డిస్టెన్స్ చూద్దాం. ఈ డిస్టెన్స్ 4, ఈ డిస్టెన్స్ √10 మీటర్స్ కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేస్తే √16 ప్లస్ ఇదేమవుతుంది 10. √20 మీటర్స్ తీసుకుందాం అమ్మా. √20 మీటర్స్ తీసుకుందాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇది √36 అవుతుంది. సో ఏమవుతుంది? 6. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం. ఓకే, మళ్ళీ √10 అంటే మళ్ళీ అదంతా ఏదో వేయాలి, అదంతా ఎందుకు తలకనొప్పి అని చెప్పి √20 తీసుకుందాం. ఓకే, √20 అంటే √20 హోల్ స్క్వేర్ 20 అవుతుంది. సో రూట్లో 36 వస్తుంది. మనకేమొస్తుందమ్మా? 6. సో ఇది 6. పాత్ డిఫరెన్స్ అంటే ఈ డిస్టెన్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏమవుతుంది? పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఏమవుతుందమ్మా? ఈ డిస్టెన్స్ కంటే 6 మైనస్ 5 1 ఈక్వల్ టు ఎన్ ల్యాండా. దీని నుంచి ల్యాండా ఈక్వల్ టు ఏమైంది? 1/n. అయితే మనల్ని కనుక్కోమన్నది ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ కదమ్మా, ఇంటిజర్. మనల్ని కనుక్కోమన్నది ఫ్రీక్వెన్సీ. దానికి అది కనుక్కోవడానికి మనకు డేటా ఇచ్చాడు. అదేంటది? వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈక్వల్ టు 340 మీటర్స్ పర్ సెకండ్. 340 మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా? అయితే మనకు తెలుసు ఒక ఫార్ములా, v ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా అని. v ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా అని తెలుసు. ఓకే, సో ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? v బై ల్యాండా. v అంటే 340 డివైడెడ్ బై ల్యాండా అంటే 1/n. 1/n. n పైకి వెళ్తుంది కాబట్టి ఏమొస్తుందమ్మా? ఎఫ్ ఈక్వల్ టు 340n. n బదులు ఇంటిజర్స్ 1, 2, 3 పెట్టుకుంటూ వెళ్ళండి. n బదులు ఇంటిజర్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. 1, 2, 3 అవి ఏమవుతుంది? 340. ఇంకోటి 340 ఇంటూ 2 680. 340 ఇంటూ 3 3 0 సార్ 0 3 4 సార్ 12 1 3 3 సార్ 10. ఒక 10,020 సారీ 1020 ఇంటూ 4 వేస్తే 4 0 సార్ 0 4 4 సార్ 16 1 4 3 సార్ 13. ఓకే, సో ఇలా మనకి ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర లౌడ్ సౌండ్ అనేది వినపడుతుంది. సో ఈ రకంగా చేయాలమ్మా ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మనం స్ట్రింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వేవ్స్ ఆన్ స్ట్రింగ్స్, స్టేషనరీ వేవ్స్, అదే వేవ్స్ ఆన్ స్ట్రింగ్స్, స్టేషనరీ వేవ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫెలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.